హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో, టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ అయితే జీలకర్ర, ఆవాలు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కానీ నేను వేసుకోలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్, ఉప్పు కూడా వేసేసాను అన్నమాట. నేను చేసేది కొంచెం క్వాంటిటీయే కాబట్టి తొందరగా అయిపోయింది. ఒక 4-5 టమాటాస్దే చేస్తున్నా, సో కాబట్టి తొందరగానే అయిపోతుంది అది, అందుకే అన్నీ ఒకటేసారి వేసేస్తున్నా. కారం మనం ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 2 స్పూన్స్ వేస్తాను, మేము కొంచెం స్పైసీగానే తింటామన్నమాట, అందుకే ఒక 2 స్పూన్స్ అలా వేస్తాను. మీరు ఎలా తింటారో మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసాక మనమేమో టమాటాస్ని ఒక 2-3 సార్లు గరిటెతో అలా కలుపుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్కి ఏమో మనం ఎగ్స్ని వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను 5 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను, అది వేసేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే సైడ్స్కి కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఎగ్స్ని కూడా ఇట్లా ఫ్రై చేసి కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ తింటేనే మంచిదని అలాగే తింటాం మేము. సో లాస్ట్కి ఇలా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే